బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి కేటీఆర్ వలవేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమికి దగ్గర అయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కనీసం కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా వేరే వేలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ఇష్టం లేదో పక్కన పెట్టండి. ఉపనాయకుడు అనేటోడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి ఆబ్లిక్ టీఆర్ఎస్ పార్టీకి, మరి దానికి ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా? కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాల వరకు ఓటేయరు అని అంటుండినా. నేను అంటున్నా, నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో, నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణని మెయ్యని జాతీయం గుంచు. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుని తెచ్చి నీకు దమ్ముంటే 3.5 సంవత్సరాలు ఉంది కదా, పార్టీని అధికారంలోకి తీసుకురా. ఎందుకు ఈ చేతగాని మాటలంతా?